సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు చేసిన నిరసన కార్యక్రమం దుమారానికి తెరదీసింది. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మన్ను ఇమిటేట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో వివాదాస్పదమైంది. రాజ్యసభ చైర్మన్ను విపక్ష ఎంపీలు ఎగతాళి చేశారంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. విపక్ష ఇండియా కూటమికి చెందిన రాజ్యసభ, లోక్సభ ఎంపీలు నిన్న ఉదయం పార్లమెంట్ ఆవరణలోని మకర ద్వారం మెట్లపై మాక్ పార్లమెంట్ నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష సభ్యులు కూడా అందులో పాల్గొన్నారు. పార్లమెంట్లో అధికార పక్షానికి చెందిన సభ్యుల వ్యవహార శైలిని వ్యంగ్యంగా అనుకరించారు. ఆ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు నిలబడి రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హావభావాలను, ఆయన సభను నిర్వహించే తీరును రకరకాలుగా అనుకరిస్తూ ఎద్దేవా చేశారు. టీఎంసీ ఎంపీ చేసిన మిమిక్రీని చూస్తూ నవ్వుతూ ఎంజాయ్ చేశారు విపక్ష ఎంపీలు. రాహుల్ కూడా ఆ సన్నివేశాన్ని తన సెల్ ఫోన్లో వీడియో తీస్తూ కనిపించారు. అయితే విపక్షాల తీరుపై బీజేపీ మండిపడింది. విపక్ష సభ్యులు తమ ప్రవర్తనతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను దారుణంగా హేళన చేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశానికి సిగ్గుచేటంటూ ఆక్షేపించారు. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని అవమానించడం ఇండియా కూటమి సంస్కృతి అంటూ మండిపడుతున్నారు.